Hello everyone, welcome to Kalamais Academy. Today's important current affairs. First one, consider the following statements. First statement, Israel is situated in the Middle East. Second statement, it lies at the eastern end of the Mediterranean Sea. సో ఇజ్రాయెల్ న్యూస్లో ఎందుకుంది అంటే హమాస్ లీడర్ అసాసినేషన్ జరిగింది ఎక్కడంటే ఇరానియన్ క్యాపిటల్లో అసాసినేషన్ జరిగింది అయింది ఇస్మాయిల్ హైనియా సో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇజ్రాయెల్ బార్డర్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ నార్త్లో ఎలా ఏముంది ఈస్ట్ సౌత్ ఒకసారి చెక్ చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది ఇజ్రాయెల్ సౌత్ సౌత్లో ఈజిప్ట్ ఉంది సో మెడిటేరియన్ సీ సో జార్డన్ సిరియా ఇలా బార్డరింగ్ కంట్రీస్ చూసుకోవాలి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ సో ఇజ్రాయెల్ is situated in మిడిల్ ఈస్ట్లో ఉంటుంది సో ది ఈస్టర్న్ ఎండ్లో మెడిటేరియన్ సీ ఉంటుంది సో 1 and 2 ఆర్ కరెక్ట్ సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్ ఈజ్ ఆర్ పబ్లిష్డ్ బై ILO ఫస్ట్ స్టేట్మెంట్ వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ సెకండ్ స్టేట్మెంట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ థర్డ్ స్టేట్మెంట్ గ్లోబల్ వేజ్ రిపోర్ట్ ఐఎల్ఓ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రిపోర్ట్ ఇచ్చిందనమాట ఏమని అంటే రిపోర్ట్లో ఏం హైలైట్ చేసింది అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమని ఇచ్చింది అంటే 83% ఆఫ్ ఇండియన్స్ యంగ్ పీపుల్కి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి యూత్ అని చెప్పేసి ఇచ్చిందనమాట సో అది యూనియన్ లేబర్ మినిస్టర్ గారు అన్స్టేబుల్ అన్సూటబుల్ ఫర్ ఇండియా అని చెప్పేసి కామెంట్ ఇచ్చారు ఇప్పుడు సెంటర్ ఏం చేస్తుందంటే కంప్లైంట్ లాట్ చేస్తుంది అగెన్స్ట్ ఐఎల్ఓ అనమాట సో ఆ కాంటెక్స్లో ఉంది ఇది ఏ రిపోర్ట్స్ ఇస్తుంది అంటే వరల్డ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ ఇస్తుంది 1 కరెక్ట్ సో హంగర్ ఇండెక్స్ ఇవ్వదు 2 రాంగ్ 3 కరెక్ట్ వేజ్ రిపోర్ట్ ఇస్తుంది సో 1 and 3 కరెక్ట్ సో కరెక్ట్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ 1 and 2 బి 2 and 3 1 and 3 సో ఆన్సర్ ఈజ్ 1 and 3 Third one, consider the following statements regarding targets for curbing malnutrition. So first statement aims at reducing stunting and undernutrition among children below 6 years by 2% each year. Second one, aim to reduce low birth weight by 2% and under ప్రతి ఇయర్ 2% రెడ్యూస్ తగ్గాలి బర్త్ ఎవరైతే లో వెయిటేజ్ ఉంటారు కదా బర్త్లో అది యాన్యువల్గా తగ్గించాలి 2% అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏంటంటే బిలో 6 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాల్ న్యూట్రిషన్ అనేది తగ్గాలి అది కూడా 2% ఎవ్రీ ఇయర్ తగ్గాలి అని చెప్పేసి టార్గెట్ అనమాట సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే గవర్నమెంట్ టార్గెట్స్ రిలీజ్ చేసిందనమాట సో ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ పర్సంటేజెస్ ఇచ్చింది ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th టార్గెట్స్ అనమాట హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫెర్టిలిటీ ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th సర్వే టార్గెట్స్ అనమాట సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మాల్ న్యూట్రిషన్ కర్బ్ చేయాలి అని చెప్పేసి న్యూస్లో ఉంది సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు సో both the statements are correct అనమాట ఫోర్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్ రిలేటెడ్ మాల్ న్యూట్రిషన్ మిడ్ డే మీల్ MDM గురించి సో 1 సహగ్ యోజన 2 నేషనల్ న్యూట్రిషన్ మిషన్ 3 ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన సో 3 మిడ్ డే మీల్ యోజనకి రిలేటెడ్ అనమాట సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ అని అడిగారు సో all of the above are correct so fifth one consider the following statements regarding Periyar Tiger Reservoir గురించి ఇది సో ఇది దాని నేమ్ పెరియర్ టైగర్ అని ఎందుకు వచ్చింది అంటే నేమ్డ్ ఆఫ్టర్ పెరియర్ రివర్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్రెస్టీజియస్ పొజిషన్ ఆన్ ద హై రేంజెస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట ఇది ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ డిక్లేర్డ్ ఏ సెంచురీ డ్యూరింగ్ 1950 అండ్ డిక్లేర్ ఏ టైగర్ రిజర్వాయర్ డ్యూరింగ్ 1978 అనమాట సో సెకండ్ స్టేట్మెంట్ ఇది 1950లో సెంచురీ కింద డిక్లేర్ చేశారు 1978లో కూడా 1978లో దీన్ని టైగర్ రిజర్వాయర్గా లేటర్ డిక్లేర్ చేశారు సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్
ఇది పెరియార్ రివర్ నుంచే దాని నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో 1 ఆల్సో కరెక్ట్. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే విండ్ టర్బైన్స్‌ని పెడుతున్నారనమాట. ఫస్ట్ విండ్ టర్బైన్ టైగర్ రిజర్వాయర్‌లో పెట్టారు. సో అందుకని ఇది న్యూస్‌లో ఉంది. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ.